శారదా, కడుపు కోత ఎలా ఉంటుందో రుచి చూపించేశాడమ్మా నా కొడుకు. నాకు తల కొరివి పెట్టాల్సిన చెయ్యి నేల వాలిపోయిందమ్మా, నేల వాలిపోయింది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? మీరెందుకు ఏడుస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. అసలు ఏమైందో చెప్పండి అత్తయ్య. ఇంకేం కావాలమ్మా, నా కొడుకు మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయాడు. అత్తయ్య, అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరేదేదో మాట్లాడుతున్నారు. ఆయన చనిపోవడం ఏంటత్తయ్య? ఆయన చనిపోయడం ఏంటత్తయ్య? ఆయనకి బెయిల్ కూడా వచ్చింది కదత్తయ్య. ఆయన ఇలా మనందరినీ వదిలేసి వెళ్ళిపోయే మనిషి కాదత్తయ్య. ఎన్ని కష్టాలైనా ఎదురుగా వచ్చి నిలబడే మనిషి. ఈ రోజు మనల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారత్తయ్య? ఎందుకు వెళ్ళిపోతారు? ఏమోనమ్మా, ఎంత మోసినా ఈ కష్టాలు ఇలాగే ఉంటాయని విరక్తి పుట్టిందేమోనమ్మా. ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా ఈ నిందలు, హత్యారోపణలు ఏంటని మనసుకి కష్టం కలిగిందేమో తెలియదు కానీ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మరి చచ్చిపోయాడమ్మా. అమ్మా శారదా, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ధైర్యం కావాలి కదమ్మా. ఈ నిందలు వద్దనుకున్నాడమ్మా. కొండ మీద నుంచి దూకి అయ్యో, చివరిగా వాడి మొహం కూడా చూసుకునే అవకాశం లేకుండా చిత్రమైపోయిన శవంలా పడున్నాడు తల్లి. అత్తయ్య, నేను నమ్మను. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదత్తయ్య, కాదు. ఇంకా మనం ఎంత ఏడ్చినా వాడు రాడమ్మా. ఈ నిజం అబద్ధం అయిపోదు. దేవుడు మనకు అన్యాయం చేసేసాడమ్మా. బావా, ఈ టైంలో నువ్వింత మొండిగా ఉండడం అంత మంచిది కాదు బావా. నువ్వు కూడా రావడం మంచిది. అత్తయ్య చెప్తుంది కదా, పెద్ద కొడుక్గా తల కొరివి పెట్టడం కనీస ధర్మం అని. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నేను నీ మెడలో తాళి కట్టలేదు. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వే కాదు. అమ్మ, పెద్ద కొడుగ్గా నేను ధర్మం పాటించాలని కదా నువ్వు అంటున్నా. నిన్ను పెళ్లి చేసుకుని ఆయన జీవితాంతం నీతో కలిసి ఉండాలి. భర్తగా అది ఆయన ధర్మం. అది పాటించలేదు. పుట్టిన పిల్లల్ని ప్రయోజకులు అయ్యేంత వరకు పోషించాలి. నాన్నగా అది ఆయన ధర్మం. అది కూడా పాటించలేదు. ధర్మం పాటించని మనిషికి అంతిమ సంస్కార ధర్మం మనము పాటించాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా ఇంకా అయినా వినిపించుకోడత్తయ్య. మనం వెళ్దాం పదండి. పూరి రా.
ఆ, 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 అందరూ ఏడుస్తున్నారు. నేను ఏడపోతే ఏం బాగుంటుంది. ఎద ఓవర్ యాక్టింగ్ చేసావంటే కేపీతో పాటు నిన్ను కూడా పంపించేస్తాను. అంటే కేపీని నువ్వే? నోర్మి, వాణ్ణి చంపాల్సిన అవసరం నాకే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ ఈ ప్రశ్న అడిగా ఉంటే కత్తి తీసుకొచ్చి నీ కడుపులో దాచేస్తాను. వదిలే అమ్మాయి, నా కడుపు ఏమైనా కత్తుల బ్యాంకా దాచుకోవడానికి? మరైతే మూసుకో. ఉమ్. ఇదేంటి బావ కొంపదీసి నిజం చెప్పిస్తాడా ఏంటి? मस्तके अग्नियस्य स एव अस्ति परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वदा।